సత్యలోకం 14 లోకాల్లో 7 ఊర్ధ్వలోకాలు. ఈ 7 ఊర్ధ్వలోకాల్లో చివరి లోకం సత్యలోకం. ఊర్ధ్వలోకాలైన 7 లోకాల్లో అత్యున్నతమైన లోకం సత్యలోకం. సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఆయన అనుచరులు ఉండే లోకమే ఈ సత్యలోకం. దీన్నే బ్రహ్మలోకం అని కూడా పిలుస్తాం. సృష్టికి సంబంధించిన మొదటి మెట్టు ఇది. సృష్టి ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. కాలం ఇక్కడ చాలా భిన్నంగా ప్రవహిస్తుంది. బ్రహ్మలోకంలో ఒక్కరోజు, భూలోకంలో కొన్ని వేల యుగాలు గడిచిపోతాయి. ఇక్కడ ఉండే నివాసులు కూడా బ్రహ్మగారితో సమానంగా అమరులుగా ఉంటారు. అయితే బ్రహ్మగారికి ఒక నిర్దిష్టమైన ఆయుష్ ఉంది. ఆ ఆయుష్ అయిపోగానే ఈ సత్యలోకం కూడా ప్రళయంలో లీనమవుతుంది. ప్రళయం తర్వాత మరో కొత్త సత్యలోకం, మరో కొత్త బ్రహ్మ, మరో కొత్త సృష్టి, ఇవన్నీ మొదలవుతాయి. ఈ లోకంలో సుఖ దుఃఖాలు, వ్యాధులు, జనన మరణాలు ఇలాంటివేవి ఉండవు. ఒక జీవికి మోక్షం పొందడానికి చివరి అంకం ఈ సత్యలోకం. సత్యలోకంలో అడుగుపెట్టిన జీవుడు మోక్షానికి చాలా దగ్గరలో ఉన్నాడు అని అర్థం. లైక్ కొట్టండి, ఫాలో అవ్వండి, లేకపోతే బ్రహ్మలోకంలో సీట్ మిస్ అయిపోతుంది.